చూడండి ఫ్రెండ్స్, ఉర్లగడ్డ తాట తీయకుండా కడిగేసి కోసేసి పొడవుగా లావుగా ముక్కల కింద కోసేసి చూడండి దాని మీద చీసేసి చేశానన్నమాట. చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అలాగా ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపించేస్తాను. అలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎలా చేస్తాను అనేది మీకు కూడా చూపించేస్తాను. పదండి చూద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాగున్నారా ఫ్రెండ్స్? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. అలాగే మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, ఉర్లగడ్డలన్నీ అలాగా పొడవుగా లావుగా కట్ చేసేస్తున్నాను. శుభ్రంగా కడిగేసి మళ్ళీ కడిగేసి నీళ్ళల్లో వేసాను అనమాట. చూడండి, ఇప్పుడైతే ఒక గుండం పెట్టేసుకుని ఆ గుండంలో అవి ఎత్తి వేస్తున్నాను అనమాట. చూసారా, అలాగా పొడవుగా పెద్దగా కట్ చేసేసాను అనమాట. చేసేసి ఇప్పుడు అవన్నీ మళ్ళీ ఇంకొక గుండంలోకి వేసి దాంట్లో కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు వేసి వేడి నీళ్ళు అయితే పోస్తాను. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ఉడికిపోతాయి, తొందరగా ఉడికిపోతాయి. ఉడికిపోయినాక అవి దించుకొని ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. చూడండి, పసుపు ఉప్పు అయితే వేసేసాను. ఇప్పుడైతే హాట్ వాటర్ అయితే వేస్తున్నాను. ఇలాగా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇక్కడ కోయట్ పిల్లకాయలు చాలా ఫ్రైసీగా చేయమని చెప్పింది మా అమ్మాయి, మా పాప, అందుకని చేస్తున్నాను అనమాట. చూడండి, చీజ్ వేసి చేస్తాను. చాలా బాగుంటుంది. మనకు కూడా వాళ్ళు ఉత్తవే తింటారు. మనం రసమన్నం లెక్కని పెరుగన్నం లెక్క నంచుకొని తిన్నా కానీ సూపర్గా ఉంటుంది. పప్పు లెక్కని ఉడికిపోయేదేమో. తర్వాత నీళ్ళు అయితే వంచేస్తున్నాను. ఒక 5 నిమిషాల్లోనే ఉడికిపోతుంది, ఉర్లగడ్డ కదా. చూసారా, నీళ్ళన్నీ వంచేసాను. ఇప్పుడు దానికి ఏమేం కావాలో మసాలాలన్నీ చూపిస్తాను, చూసేయండి. మిరియాల పొడి అయితే వేస్తున్నాను గిన్నెలో. తర్వాత ఎండి నిమ్మకాయ పౌడరు, జీలకర్ర పొడి, కారం పొడి. చూసారు కదా, ఆ కారం పొడి కాకుండా నేను ఎండుమిరపకాయలు దంచి పెట్టింటాను ఫ్రెండ్స్, అది కూడా వేస్తున్నాను. చూడండి, తెల్లగడ్డ ఎండుమిరపకాయ దంచింటాను, అది వాళ్ళ అన్నంలో నంజుకొని తినడానికి. అది కూడా వేసాను ఒక స్పూను. తర్వాత రుచికి సరిపడంత సాల్ట్. ఇంతకుముందు మనము గడ్డలో వేసాం కదా ఫ్రెండ్స్, ఉర్లగడ్డలో. ఇప్పుడు దీంట్లో కొద్దిగా తక్కువ వేస్తున్నాను అనమాట. ఆయిల్ అయితే మనం కూరకు ఆడే ఆయిల్ కాదు ఫ్రెండ్స్, ఇక్కడ జైతున్ అంటారు, అది వేసాను. అదంతా వేసి బాగా అలా కలబెట్టేసి చూసారు కదా. ఇప్పుడు ఆ ముక్కల మీద పోసేయాలన్నమాట. ఆ ముక్కల మీద పోసి ఆ ముక్కలకు అంటుకునేలాగా బాగా కిందికి పైకి గెరిటితో కలిపితే నలిగిపోతాయి ఫ్రెండ్స్. అలాగే గుండంతో అలాగా చిన్నగా అలా అనాలన్నమాట. అనేసి చూసారా, అన్నీ బాగా కలిసిపోయినాయి. ఇప్పుడు బైరెక్స్లో వేసి ఫిరెండ్లో అయితే పెట్టేస్తాను. ఆ బైరెక్స్కి కూడా కింద కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నాను, ఎందుకంటే అవి అంటుకొని మాడిపోకుండా ఉంటాయనేసి. చూసారు కదా, ఇప్పుడైతే కుమ్మరిచ్చేసాను. ఇప్పుడు అవి వేసాక చూడండి, దాని మీద చీజ్ వేసేసి ఫిరెండ్లో అయితే పెట్టేస్తాను. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. వీళ్ళు పిల్లలు అయితే కారంగా ఫ్రైసీగా అలా తింటారనమాట. అప్పుడప్పుడు చేయమంటారనమాట. కోయటోళ్ళు ఫుడ్స్ ఏమేమి తింటారో అన్నీ మన ఛానల్లో అయితే తప్పకుండా వస్తాయి. కోయటోకి ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకైతే యూస్ అవుతాయి. చూడండి, అలాగే సపోర్ట్ చేయండి, లైక్ అనేది చేసి వీడియో చూడండి ఫ్రెండ్స్. చూడండి, దాని మీద చీజ్ అయితే వేసేస్తున్నాను. ఇంకా ఫిరెండ్లో పెట్టడమే. చూసారు కదా, ఇక్కడ అదైతే జిబిన్ అంటారు ఫ్రెండ్స్. చూడండి, పిజ్జా జిబిన్ అంటారు ఇక్కడ. అదైతే వేసేసాను దాని మీద. ఇంకా ఫిరెండ్లో పెట్టేస్తాను. కింద ఫిరెండ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ అంతే ఫ్రెండ్స్. కింద స్టవ్ అయితే కింద ముట్టియకూడదు, పైనే ముట్టించాను అనమాట. ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. చూడండి, అయిపోయింది. ఇప్పుడైతే తీస్తున్నాను. ఇక్కడ కోయట్ వాళ్ళు ఫుడ్స్ ఏం తింటారు అనేది ప్రతి ఒక్కటి వీడియో కింద నేనైతే పెడతాను ఫ్రెండ్స్. కుదిరితే రోజు ఒకటి లేదా 2 రోజులకు ఒక్కటైనా పెడతాను. చూసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తగా కోయట్కి వచ్చే వాళ్ళకి కూడా యూస్ అవుతుంది. చూడండి, చూసారా, అది ఎంత కలర్ఫుల్గా వచ్చేసింది కదా. ఇప్పుడైతే రెడీ అయిపోయింది. చూడండి, దగ్గరగా పెట్టి కూడా చూపిస్తున్నాను. అంతే, ఇంకా వాళ్ళు అలాగే ఒత్తదే సోకాతోటి తినేస్తారనమాట. స్పూన్తో పెట్టుకొని ఇంకా ఒత్తదే తింటారనమాట. అంతే ఫ్రెండ్స్. చూసారు కదా, నేను కూడా తింటున్నాను. చూడండి ఎలా ఉంది అనేది కూడా మీకు కూడా తెలుస్తుంది కదా. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. బాగానే ఉంటుంది కారంగా, ఉర్లగడ్డ కాబట్టి ఫ్రైసీగా. ఇలాగే హోటల్లో కూడా చేసి మతాం అనేసి తెస్తారనమాట. నేను అందుకని అలా ట్రై చేశాను, బాగా కుదురుతుంది. అప్పటి నుంచి వీళ్ళు అలాగే చేసి ఏమని అడుగుతారు. నేను కూడా తింటున్నాను, చాలా బాగుంటుంది. ఎలా అనిపించింది కామెంట్ అయితే చేసేయండి.